దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆగండి ఒకసారి. ఏం చేశాడంటండి? 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడట? దేవునితో. దేవునితో నడటం అనేది ది హైలైట్. ఇక్కడ క్రమం ఏంటి? పిల్లలకు అంటూ ఉన్నాడు. ఇది ఈయన భౌతికమైన విషయం. మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, మనం చదువుకోవచ్చు, కానీ ఎవరితో నడవాలట? దేవునితో. ఎన్ని సంవత్సరాలట? అంత లాంగ్ పీరియడ్ మనకు లేదు కదా. ఎంత అండి మన జీవితం? మహా అయితే 70, లేదంటే అధిక బలం ఉంటే 80, లేదు 100 సంవత్సరాలే అనుకోండి. ఆనోకంత అయితే కాదు కదా. ఈ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడట. తర్వాత 23వ వచనం. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుని అతనితో తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయింది. ఇక్కడ చూడండి, అతని జీవిత కాలం 365 ఏండ్లు. తన కోసం ఎంత బతికాడట? దేవుడి కోసం సరిగ్గా తెలియకుండా 65 సంవత్సరాలు. తర్వాత 300 సంవత్సరాలు ఎవరితోనున్నాడు? దేవునితో. అంటే మనం ఎంత లోకంలో ఉన్నాము, ఇప్పుడు ఎంత ఎక్కువ దేవుడితో ఉండాలనేది ఫస్ట్ పాయింట్. మంచి గ్రేస్ పీరియడ్ మనకి ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన గ్రేస్ పీరియడ్ని కూడా మనం మంచి ఆరోగ్యం ఉంది, మంచి బాగుంది, నేను అక్కడ తిరుగుతాను ఇక్కడ తిరుగుతాను కాదు. నువ్వు ఎక్కడైనా తిరుగు, దేవునితోనే తిరుగు. పిల్లలకు అన్నాడు, ఆ పనులన్నీ చేశాడు, కానీ దేవుణ్ణి వదలలేదు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత చూడండి, ఆనోకు దేవునితో నడిచాడంటే దేవుడు కూడా ఆనోకు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడుకుంటూ 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 ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళు? పరలోకం. మాట్లాడుకుంటూ పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడుతూ నడుస్తూ ఉంటాం. ఆ వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉంటే